ఏం సంగతులు? నీ పేరు ఏంది? ఏ నియోజకవర్గం? ఈ గుడివాడండి. ఈసారి ఇక్కడ రాము గారు అని ఆయన నిలబడ్డారు ఎమ్మెల్యేగా, అలాగే మన నాన్నగారు నిలబడ్డారు. ఈసారి కొత్త వాళ్ళకి ఇస్తారా, పాత వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఏమండే ఇదంతా ఎవడు ఎట్టేసి అర్థం కావట్లా అయ్యా, చెప్పలేము. ఇప్పుడు వేస్తానన్నోడేమో అటు వేస్తున్నాడు, అటు వేస్తాను, వేయనన్నోడేమో ఇటు వేస్తున్నాడు. అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారని చెప్పొద్దు, అది చెప్పకూడదు కూడా ఆ మాట. అసలు ఈ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది చెప్పు. నాని గారికి చేసాము, చేస్తే ఆయన ఒక్కసారి కూడా ఊళ్ళోకి రాలా. చెప్పటం ఏంటి మరి, ఆయన మీద కొంతమంది ఇక్కడ చేస్తుంది కనపడలేదని. మరి ఈయన అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పలేము. ఆయన రావటం మట్టుకు ఇంతవరకు ఊళ్ళోకి రాలా. మరి ఇవాళ మళ్ళీ ఆయనే రావాలని ఆశ లేదు వాళ్ళకి. ఎవరు? నాని గారు నేను చెప్తున్నాను కదా, ఆయన మీద దృష్టి తగ్గింది. అసలు ఆయన కనపడలా. ఎందుకు దృష్టి తగ్గింది ఆయన మీద? అసలు మా ఊరు అనేది రాలా ఇంతవరకు. మరి ఎమ్మెల్యే అన్ని ఊర్లు ఎట్ట వెళ్తాడు? మరి చూసుకోవాలి కదండి, ఇబ్బందులు, రోడ్లు బోర్డులు, మరి ప్యాచీ వర్కులు చిన్న చిన్న పనులన్నా చేయాలి బాబు. అసలు కనపడాలి అసలు. మరియు ఈసారి రాము గారు అని వచ్చారు, ఆయన కూడా గుడివాడ ఆయనే, అక్కడ అమెరికా నుంచి వచ్చాడు. మరి ఆయన చేస్తాడు నమ్మకం ఉందా? తర్వాత సంగతి అది. అయ్యా ఇప్పుడు ఆయన చేసేది చేయింది, ఆయన వెళ్ళినాక కదా మాకు తెలిసేది. కొత్తడు కాబట్టి అవకాశం ఇద్దాం అంటారు. అవకాశం ఇస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈయన మీద దృష్టి తగ్గింది అయ్యా. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడు, అసలు కనపడాల. కొంతమందికి ఇబ్బందులు వస్తే ఊళ్ళోకి వచ్చి ఇది అట్ట అది అట్ట అని సంప్రదించి వెళ్ళిపోతారు. అంటే ఏ ఇబ్బంది వచ్చినా అసలు ఆయన కంటికి కనపడాల. అలాంటప్పుడు ఆయన మాకేం చేశాడు, ఆయన ఎందుకు వేయాలి అనే మాటలు కొంతమంది దగ్గర పుడసనాయి. ఎవరి గురించి? నాని గారి గురించే. ఆయనకి వచ్చి మాకు ఏం చేశాడు, అసలు మాకు వచ్చి మా ఇబ్బందుల్లో ఏదన్నా మీకు ఏం కావాలని, మీరు ఈ ఊరికి ఏం కావాలి అని ఆయన అడగలేదు. వీళ్ళకి దాన్ని క్రాస్ చేయడానికి వీళ్ళకి కనపడలేదు. ఇది ఏ ఊరు? ఏ ఊరి పేరు ఏంది? ఏ ఊరు మండలం? మా నందివాడ మండలం అండి, అరిపిరాల. అట్లా ఉంది పొజిషన్. మరి వచ్చి ఆయన జాతకం ఎట్లా ఉంటుంది ఎవరు చెప్పలేము. ఇది సంగతులు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.